తాత వైర్ కొరికేసాడేమో చూడరా బయట. ప్యూరిటీకి రాజా సాబ్ కంట్రీ డిలైట్ మన ముందుకు తెస్తుంది మీ రాజా సాబ్ని. ఈ ఇల్లు నా దేహం, ఈ సంపద నా ప్రాణం. నా తదనంతరం కూడా దీన్ని నేను మాత్రమే అనుభవిస్తాను. హలో హలో, బండి కొంచెం మెల్లగా. అసలే మన లైఫ్ అంతంత మాత్రం. చెప్పు, చేసిన పాపమేమి? నేరాలు పాపాలేంటండి, డిగ్నిఫైడ్గా లవ్ చేస్తేనే. చచ్చే వరకు చేయవద్దని వేయాల్సిన ముద్రలేసేసావు. మేడం, ఏదో తాగిన మత్తులో కరిచేసినట్టున్నాను. హే జగన్నాథ ప్రభు, క్యా హో రహా హై? దుర్గమ్మ తల్లి కాపాడమ్మా. తాత వైర్ కొరికేసాడేమో చూడరా బయట. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ప్రభాస్ అన్న లుక్స్, అసలు లుక్స్ మాత్రం నిజంగా దండేసి దండం పెట్టచ్చు మారుతి గారికి మాత్రం. అంటే లైక్ ఒక బుజ్జిగాడు వైబ్ అనేది నాకైతే టచ్ అయిపోయింది అనమాట ప్రభాస్ అన్న గురించి. అండ్ ఆ లుక్స్ గురించి కానీ, అండ్ ఆ లాంగ్వేజ్ కానీ, ఆ మోడ్యులేషన్ కానీ, అండ్ లాస్ట్లో మనకి తాత వైర్ కట్ చేశారా అనేది ఉంటుంది కదా, ఆ డైలాగ్ అయితే నాకు చాలా నవ్వు వచ్చేసింది. సో ఇది ఆఫీస్ కాబట్టి నేను అంత లౌడ్గా నవ్వలేకపోయాను అంతే. దీంట్లో 3 హీరోయిన్స్ తోటి అసలు మారుతి గారు ఎలా హ్యాండిల్ చేస్తారో, ప్రభాస్ అన్న ఎలా చూపిస్తారో కూడా నాకు ఆ ఎక్సైట్మెంట్ ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే రాజాసాబ్ అనేది కొన్ని ఏళ్ల క్రితం ఎవరైనా రాజులు ఉండేవారు కదా, సో దానికి సంబంధించిన స్టోరీ మీదికి వెళ్ళి ఇదంతా ఈ ఫన్ కానీ, ఈ హారర్ కానీ అంతా నడుస్తుందని మాత్రం నేను అనుకుంటున్నాను పక్క. సో ఈసారి అయితే ప్రభాస్ అన్న అంటే కామెడీ మూవీతోని రికార్డులు బద్దలు కొట్టాలని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఈ టీజర్ కూడా మారుతి గారి మూవీలో నుండి ఇంకొక కొత్త మంచి ఒక ప్రేమ కథ చిత్రం టైప్లో అప్పుడు ఎలా ఒక హైప్ వచ్చిందో, ఈ టీజర్ చూసినప్పుడు నాకు ఆ ఫీలింగ్ అనేది నాకు వచ్చింది సో దీని గురించి అండ్ ఈ టీజర్ చూసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి, మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాం